భారతీయ జనతా పార్టీ 45వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను రాజమహేంద్రవరంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ఎంపీ దగ్గుబాటి పురంధరేశ్వరి పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జాతీయవాదమే పునాదిగా దేశాభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని పురంధరేశ్వరి అన్నారు. మన సంస్కృతి, ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ దేశ సేవలో నిరంతరం కృషి చేస్తోందని అన్నారు. ఆనాటి వాజ్పేయి నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు వారి నిర్ణయాత్మక పాలనతో దేశాన్ని శక్తివంతం చేశారని పేర్కొన్నారు. జనసంఘ్ నుంచి ఏర్పడిన బీజేపీ ఆశయాలు, సిద్ధాంతాలను విడిచిపెట్టకుండా అంకిత భావంతో ముందుకు సాగుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తోందని అన్నారు. ఏపీలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ సహకార సమైక్య స్ఫూర్తితో ప్రజాసేవలో దూసుకుపోతుందన్నారు. బీజేపీ మరిన్ని విజయాలు సాధించాలని, వికసిత్ భారత్ లక్ష్యం దిశగా మన ప్రయాణం బలపడాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర నాయకులు బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, నర్సిపల్లి హారిక, క్షత్రియ బాలసుబ్రహ్మణ్య సింగ్, మద్దిపాటి రజని, అడబాల రామకృష్ణ, ఏపీఆర్ చౌదరి, యానాపు యేసు, వీర వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ 46 వసంతాలు పూర్తి చేసుకుని 47వ సంవత్సరంలోకి అడుగుపెడుతుంది. 1980వ సంవత్సరంలో జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒక రాజకీయ విభాగంగా ఆనాడు జనసంఘ్ నుండి భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించడం జరిగింది. అయితే ఈరోజు ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా ఆనాడు ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ప్రారంభించబడిందో ఆనాడు మహనీయులు చేసినటువంటి త్యాగాలు అదేవిధంగా వారు చేసినటువంటి ఆత్మ బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఎందరో కార్యకర్తలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా, స్వలాభాపేక్ష లేకుండా, స్వార్థం లేకుండా పార్టీకి అంకిత భావంతో పనిచేసినటువంటి నేపథ్యంలో ఆ కార్యకర్తలందరినీ మరియు ఆ మహానుభావుల్ని ఒక్కసారి స్మరించుకుంటూ తిరిగి భారతీయ జనతా పార్టీ సేవకి అంకితం అవుతాము అని సంకల్పించవలసినటువంటి రోజు ఈరోజు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసంఘంగా ఉన్నప్పుడు కావచ్చు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించినప్పుడు కావచ్చు, అప్పుడు చేసినటువంటి నిర్ణయాలు దశాబ్దాలు గడిచినా కూడా వాటిని మరవకుండా నేటికి కూడా వాటినన్నిటినీ కూడా పూర్తి చేయడానికి అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి విధానాన్ని ప్రజలు గమనించాలి. ఆనాడు ఆర్టికల్ అధికరణ 370ని తొలగించి జమ్మూ కాశ్మీర్ ఏదైతే మన భారతదేశంలో అంతర్భాగం కాదేమో అనేటువంటి భావన కల్పించిందో దాన్ని తొలగించి ఇవాళ జమ్మూ కాశ్మీర్ని మన భారతదేశంలో అంతర్భాగం చేసినటువంటి విషయాన్ని గమనించాలి.